మీ అందరి అభిమాన నాయకుడు ప్రస్తుతం ఎంపీ మళ్ళీ మే 13వ తారీఖున తిరిగి మీ యొక్క అభిమానం పొందనున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఇంకొక పక్క ఒక నూతనమైన వ్యక్తి, ఒక సాధారణ కుటుంబం, ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. గొండు శంకర్ గారు, గొండు శంకర్ని ఒక సామాన్యమైన కార్యకర్త ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశాం. ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ధర్మాన ప్రసాదరావు మీ అందరికీ తెలుసు, అధర్మం పేరులోనే అధర్మం ఉంది. అందుకే ఏ పని చెప్పినా ఆ మాట మీద నిలబడిన వ్యక్తి. నేను ఇప్పుడు ఇద్దరిని చూశారు, యంగ్స్టర్స్, వీళ్ళిద్దరిని మంచి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు సంఘీభావం తెలియజేయాలి, మీ అందరూ ఓట్లేయాలి. పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి హర్షాన్ని, ఆమోదాన్ని ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో చెప్పాల్సి కోరుతున్నా. గౌరవనీయులు కోన రవికుమార్ గారు, శ్రీమతి శిరీష్ గారు, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారు, బీజేపీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు వేణుగోపాలరావు గారు, జనసేన నాయకులు సర్వేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు చూస్తున్నా పూర్వ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నాకైతే కూతురు లేదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరే నా సోదరీమణులు, మీరే నా ఆడబిడ్డలు, మీరే నాకు దిక్కని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా మగవాళ్ళ మధ్య ఆడవాళ్ళ మధ్య పోటీ వస్తే నేను ఆడవాళ్ళ పక్షపాతిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినిల్లు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కష్టం వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది. మా ఆడబిడ్డలకి మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ సాధికారత మా ధ్యేయంగా మీకు పనిచేశాం. చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మీ మీద చదువుల కోసం ఆడబిడ్డలను కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, మామూలు మహిళ తెలివితేటలున్నాయని, అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు, ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని. ఈరోజు 30 ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గర నేను పెట్టిన సంఘాలు. ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాం, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం. ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను. మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు. మీ జీవితాలు తల్లకిందులైనాయి.
చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ, ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేలు పైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి. ఎవరన్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను చలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి.